దిశ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే లావుగా కనిపిస్తాను, అందుకే ధరించను ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య. బుద్ధ పౌర్ణమి సందర్భంగా లేహ్లో జరిగిన పవిత్ర అవశేషాల ప్రదర్శన మరియు సాంస్కృతిక కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ పతాక వందనం అవతరణ కార్యక్రమం పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి డిపిఆర్ అందగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, స్పష్టం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్, పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య బాధ్యతల స్వీకరణ. త్వరలో మరో 380 రకాల మందులు ఆసుపత్రులకు సరఫరా చేస్తాం, వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. జూన్ 15లోగా విద్యార్థులకు సామాగ్రి అందజేయాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సచివాలయ సిబ్బందిని వలస కూలీల, అడ్డా కూలీల ట్రీట్ చేస్తారా? ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎంప్లాయీస్ వింగ్ ప్రెసిడెంట్ నలమారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇరికించడం కోసమే రెండో సెట్. సంచలన ఆరోపణలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో విజయం. కేవలం 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, తగ్గిన బంగారం ధరలు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే తాను లావుగా కనిపిస్తానని, అందుకే బహిరంగ కార్యక్రమాల్లో దాన్ని ధరించనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై పలుమార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకపోవడంపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఓవల్ కార్యక్రమంలో జరిగిన సమావేశంలో మీడియా ప్రతినిధి ట్రంప్ను ప్రశ్నించారు. తాను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే 20 పౌండ్ల బరువు పెరిగినట్లుగా కనిపిస్తానని, ఇది తనకు ఇష్టం ఉంటుందని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వులు చెందించారు. హత్యాయత్న నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ ధరించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమే అన్నారు. ఈ విషయం తనను చాలా మంది అడిగారని, ఈ విషయం ఆలోచించాల్సిందే అన్నారు. కానీ తనకు దానిని ధరించడం ఇష్టం ఉండదని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుద్ధ పౌర్ణమి సందర్భంగా లేహ్లో జరిగిన పవిత్ర అవశేషాల ప్రదర్శన మరియు సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నిటికంటే ముందుగా బుద్ధ పౌర్ణమి సందర్భంగా లడక్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బుద్ధ పౌర్ణమి ప్రతి ఏటా వస్తుంది, కానీ నేటి బుద్ధ పౌర్ణమి లడక్ ప్రజలకు చాలా పవిత్రమైన సందర్భం అని, ఇది ఒక పవిత్రమైన రోజు కూడా, మరియు ఈ రోజు బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలతో సాక్షాత్తు బుద్ధ భగవానుడే ఇక్కడ ఉన్నారేమో అనిపిస్తుందని తెలిపారు. ఒక విధంగా నేటి బుద్ధ పౌర్ణమి ప్రాముఖ్యత బాగా పెరిగిందని అమిత్ షా అన్నారు. भगवान बुद्ध ने जब
ज्ञान प्राप्त किया और ज्ञान का प्रचार और प्रसार किया। अनेक भिक्षुओं को देश भर में फैलाकर ये ज्ञान का प्रचार किया। उस वक्त बुद्ध का ज्ञान जितना प्रासंगिक था, आज 2500 साल के बाद बुद्ध का ज्ञान दुनिया के लिए बहुत ज्यादा प्रासंगिक है। बुद्ध के 2500 साल के बाद भी बुद्ध का ज्ञान बहुत ज्यादा प्रासंगिक है और मैं तो आशा करता हूं कि भारत के ज्ञान को, तथागत के महान संदेश को, भगवान बुद्ध के संदेश को पूरी दुनिया समझे, स्वीकारे, समाधान के रास्ते पर आगे चले और मध्यम मार्ग को स्वीकार कर आगे चले। फिर से एक बार पूरे भिक्षु गण को प्रणाम करते हुए, पवित्र अवशेषों को प्रणाम करते हुए मेरी वाणी को विराम देता हूं। भारत माता की जय, वंदे मातरम। 66వ మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ మరియు ఊరేగింపు కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరియు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 106 మంది అమరవీరుల త్యాగం నుండి భారతదేశ అభివృద్ధి చోదక శక్తిగా ఎదిగిన మహారాష్ట్ర ప్రస్థానం గర్వకారణమని పేర్కొన్నారు। मुझे बहुत खुशी है कि महाराष्ट्र दिवस के अवसर पर हम सभी लोग हुतात्मा स्मारक पर मानवंदना देने के लिए उपस्थित हैं। 106 हुतात्माओं ने जिस समय बलिदान दिया उस समय यह महाराष्ट्र खड़ा हुआ है। छत्रपति शिवाजी महाराज, इन्होंने महाराष्ट्र धर्म का निर्माण किया और एक बहुत बृहद परंपरा जो हमारे यहाँ पर भक्ति मार्ग के माध्यम से, वारकरियों के माध्यम से आई है, उस परंपरा का निर्वाह करने वाला ये महाराष्ट्र है। और रिफॉर्मिस्ट, इस प्रकार का जो एक पूरा आंदोलन चला सुधारणावादी, उसका भी नेतृत्व करने वाला महाराष्ट्र है। और आज देश का पावर इंजन, देश का ग्रोथ इंजन ऐसा ये महाराष्ट्र है। इसलिए इस महाराष्ट्र दिन पर पूरे महाराष्ट्र में बसने वाले सभी निवासियों को, बहनों भाइयों को और दुनिया भर में बसने वाले मराठी लोगों को मैं महाराष्ट्र दिन की बहुत बहुत शुभकामनाएं देता हूं। आज हम सभी लोग जानते हैं मजदूर दिन भी है और कामगार दिवस के इस अवसर पर मैं तमाम दुनिया के मजदूरों को, कामगारों को बहुत शुभकामनाएं देता हूं। కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకల మీద సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు। కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా అని ప్రశ్నించారు। హైకోర్టులో ఎందుకు ఎదురుదెబ్బ తగిలింది? సమగ్ర దర్యాప్తు జరపాలని మేము మొదటి నుంచి చెబుతున్నాం। అరకొర దర్యాప్తు చేస్తే ఇలాగే ఉంటుంది। సీఎం రేవంత్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి। కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతికి సంబంధించి 1,00,000 కోట్లు కక్కిస్తా అని ఎన్నికల ముందు పలికిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు। అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని కక్కించమంటున్నారు కిషన్ రెడ్డి పేర్కొన్నారు। బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు। గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోటీ పడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు। అలాగే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి డీపీఆర్ అందగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, దీనిపై ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు। సంబంధించినటువంటి ప్రతిపాదనలు వస్తా ఉన్నాయో అన్ని ప్రతిపాదనలు మేము వాళ్ళు వచ్చిన తర్వాత, డిపిఆర్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి వెట్టింగ్ చేసి, దానికి సంబంధించినటువంటి మా దగ్గర పెద్ద డిపార్ట్మెంట్ ఉంది, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో పెద్ద డిపార్ట్మెంట్, మెట్రో రైల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది। అది మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని మెట్రోలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు క్లియర్ చేస్తుంది। మనది కూడా క్లియర్ చేస్తాము, మనది కూడా క్లియర్ చేసి కేబినెట్ అప్రూవల్ చేస్తాము। మన మెట్రోకి సంబంధించినటువంటి కూడా ప్రాజెక్టు కూడా సెకండ్ ఫేజ్ కి క్లియర్ చేస్తాం। దాంట్లో ఏ రకమైనటువంటి డౌట్ ఉండడానికి వీలేదు। డిపిఆర్ అంటే ప్రాజెక్టు కాస్ట్ అన్ని ఇవ్వాలి, లాభాలు నష్టాలు ఇంతకుముందు ఎల్ఎన్టీ మధ్యలో
ఉండే, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, అది వచ్చే ప్రాజెక్టు టోటల్ గవర్నమెంట్ ఇదే కాబట్టి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్, ప్రొడక్షన్, రూల్స్, రెగ్యులేషన్స్, నామ్స్ మారితే అవన్నీ జరిగితే తప్పకుండా తీసుకువెళ్తాం. ఎందుకంటే ముందు నుంచి చెప్తున్నాం, మీరు ప్రాజెక్టు ఇక్కడ ఎల్ఎన్టీ నిర్వహిస్తే ఈ ట్రైన్లు ఎల్ఎన్టీ ట్రైన్లు మన కొత్త లైన్ లో తిరిగితే ఆ కాస్ట్ ఎవరు భరిస్తారు, ఈ కాస్ట్ ఎవరు భరిస్తారు, ఈ మెయింటెనెన్స్ ఏంది, ఆ పవర్ మెయింటెనెన్స్ ఏంది, ఇవన్నీ కూడా తెలియాలని చెప్పి గవర్నమెంట్ అల్టిమేట్ గా ఎల్ఎన్టీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగస్వాములు కావడానికి సిద్ధంగా లేవు. మేము చేయలేము, ఉన్నదే చేయలేము, మేము ఎక్స్టెన్షన్ లాభం మేము రామని చెప్పారు. అదే కాకుండా ఫేజ్ 1 ఇంకా ఓల్డ్ సిటీ పూర్తి కాలేదు. అఫ్జల్ గంజ్ జాన్మ దగ్గరికి వెళ్ళాలి. ఫేజ్ 1 ఇంకా పూర్తి కాల. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు, ఏదైతే ఫేజ్ 1 కి ఇచ్చిన డబ్బులు ఉన్నాయో దాంట్లో ఈ పార్ట్ మిగిలిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఎల్ఎన్టీ సెకండ్ ఫేజ్ కు సిద్ధంగా లేదు కాబట్టి వాళ్ళు ఈ రోజు ఎగ్జిట్ అయిపోయారు. మొత్తగా అయిపోయి రాష్ట్ర ప్రభుత్వమే ఓనర్ అయింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓనర్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓనర్. ఇప్పుడు దీని ఈ డెవలప్మెంట్ ఆధారంగా కొత్త డిపిఆర్ రెడీ చేసి తీసుకొస్తే తప్పకుండా నేను ముందుండి నేను చెప్పించుకుంటాను. తెలంగాణ నూతన డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సివి ఆనంద్ కు పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణ మధ్య పండితుల ఆశీర్వాదాలతో ఆయన తన స్థానంలో కూర్చున్నారు. బాధ్యతల స్వీకారానికి ముందు గౌరవ వందన స్వీకరించారు. సివి ఆనంద్ కు పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. సివి ఆనంద్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తానని అన్నారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు సివి ఆనంద్ ఆయా జిల్లాలకు చెందిన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాను బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఎవరూ హైదరాబాద్కు రావద్దని కోరారు. అన్ని జిల్లాల ఎస్పీలు, సిపిలు ఈరోజు ఉదయం ఖచ్చితంగా తమ కార్యాలయాల్లో విధుల్లో ఉండాలని ఆదేశించారు. తమకు కేటాయించిన జిల్లాల్లోనే అధికారులు రిపోర్ట్ చేయాలని, అనవసర ప్రయాణాలు వద్దని సూచించారు. సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా వచ్చి కలుస్తానని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు జరిగే మందుల సరఫరా వ్యవస్థలో సమూల మార్పులను తెస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మందుల కొనుగోలు, ఆసుపత్రులకు పంపిణీ, రోగులకు అందించే వరకు వివిధ స్థాయిల్లో జరుగుతున్న ప్రస్తుత ప్రక్రియను ప్రత్యేక ఏజెన్సీ ద్వారా పునఃసమీక్ష చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుత ఆసుపత్రులకు ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్, అడిషనల్ మెడిసిన్ లిస్ట్ జాబితాలో ఉన్న మందులు, వాటి సరఫరా, మార్కెట్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కాంబినేషన్ మందుల వాడకం గురించి కూడా అవసరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు అవసరం లేని వాటిని తొలగించి అవసరమైన వాటిని జాబితాలోకి చేరుస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల లభ్యత, ఇతర అంశాలపై 2.5 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ వైద్యులు, ఫార్మాసిస్టుల మధ్య మందుల లభ్యత, వినియోగంపై ప్రస్తుతం ఉన్న సమన్వయాన్ని మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే నోట్ పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ సూట్లు, బెడ్షీట్లు, స్కూల్ బ్యాగులు, ఐడి కార్డులు, యూనిఫామ్లన్నీ నాణ్యమైనవే సేకరించాలని, వీటి నాణ్యతలో రాజీ ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాణ్యతతో పాటు సకాలంలో అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు చెప్పారు. జూన్ 15 నాటికి విద్యార్థులకు అవసరమైన సామాగ్రి అంతా అందాలని, అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేస్తామని తెలిపారు. విద్యాశాఖతో పాటు బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలు, ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని విద్యా సంస్థల విద్యార్థులకు అందజేసే సామాగ్రి సేకరణకు కేంద్రీకృత విధానం అనుసరించాలని ఆదేశించారు. అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గతంలో విద్యార్థులకు అందజేసే సామాగ్రిని ఏ శాఖకు ఆ శాఖ కొనుగోలు చేయడంతో ఏకరూపత లోపించడంతో పాటు అక్రమాలు చోటు చేసుకునేవని, వాటిని అరికట్టి జవాబుదారీతనం కోసం కేంద్రీకృత సేకరణ విధానం తీసుకొచ్చామని చెప్పారు. అటువంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధించి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. అక్కడి నుంచి గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని, సరఫరాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయించాలన్నారు. పుస్తకాలు, యూనిఫామ్, ఇతర సామాగ్రి నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యాశాఖల మధ్య సమన్వయానికి కమిటీని నియమించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు సామాన్య ప్రజలను, ఇటు ప్రభుత్వ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కుట్రేనని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో లేని ఇంధన కష్టాలు కేవలం ఏపీలోనే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించిన ఆయన, బంకుల వద్ద ప్రజలు పగలు రాత్రి అల్లాడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని విమర్శించారు. నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఎక్కడో చెప్తూ ఉన్నాడు,
99% రెవెన్యూ అంతా కూడా ఉద్యోగస్తుల జీతాలకే సరిపోతుందని చెప్పేసి. అంటే దేశంలో నువ్వు ఒక్కడే జీతం ఇస్తున్నా ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఈ కుటుంబ ప్రభుత్వం ఒకటే ఇస్తా ఉందా? ఇతర రాష్ట్రాలు ఎక్కడ కూడా ఉద్యోగస్తులకి శాలరీస్ ఇవ్వట్లేదా, పెన్షన్స్ ఇవ్వట్లేదా? ఉద్యోగస్తులకి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వము అసలు ఆ సీట్లో కూర్చునేదానికి అర్హత లేదంట. నేను ఈ సందర్భంగా ఎప్పుడు కూడా ఉద్యోగుల మీద పడి మొత్తుకోవడం తప్ప, ఉద్యోగులు అంటే ఎవరు? మీలో భాగమే. మీలో ఒక పైసా ఏది ఖర్చు పెట్టినా, మేము మినిస్టర్లు ఖర్చు పెట్టినా, ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టినా, సీఎం ఆఫీసులో కాఫీ దాపించినా, మరి ఏం చేసినా కూడా ఈ యొక్క ఉద్యోగుల జీతాల్లోనే మీరు రాస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఉద్యోగుల జీతాల్లోనే చూపిస్తారు. చూపెట్టేది ఇంత అవుతుంది అంత అవుతుంది అంటున్నారు. ఏమన్నా మీరు వచ్చిన తర్వాత జీతాలు పెంచారా? డిఏలు పెంచారా? పిఆర్సీలు ఇచ్చారా? మాకొక్కరికే ఏం చేయట్లేదండి. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి అందరికీ కూడా సకాలంలో డిఏలు ఇస్తా ఉన్నారు. ఎంతసేపు మరి ఉద్యోగస్తుల మీద పడి ఏడుపు ఏంటో నాకేం అర్థం కావట్లే. ఈ ప్రభుత్వం మీకు చేత కాకపోతే తప్పకుండా వేరే ప్రభుత్వం వచ్చి ఇస్తుంది మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ, లేకపోతే పిఆర్సీలు కానీ, డిఏలు కానీ. అంతేగాని ప్రతి మీటింగ్లోనూ ప్రతి దగ్గర కూడా ఉద్యోగులకే సరిపోతుంది, ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుందంటే, ఉద్యోగులేమో అందరూ అప్పులు చేసుకు మరి వాళ్ళకు వచ్చేటువంటి శాలరీస్ ఎంత, వాళ్ళకి బతకడానికి ఈ రోజున సరిపోవాలి కదా. ప్రతి ఒక్క వస్తువు ఈ రోజున మీరు పెంచేస్తా ఉన్నారు. ఈ రోజున ఏ కూరగాయలు కొనాలన్నా కూడా డబల్ త్రిబుల్ అయిపోయాయి. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మీరు మరి జీతాలు మామూలుగా ఇచ్చినా సరిపోతుంది, కానీ దేశంలో అందరూ పెంచే విధంగా చేయకుండా మీరు ఒక్కరే ప్రభుత్వాలు రన్ చేయట్లేదు కదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఏ శాఖ ఉద్యోగి అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగి అయినా ఉద్యోగే. కాబట్టి గ్రామ సచివాలయాలు, అదేవిధంగా వార్డుల్లో సచివాలయంలో కూడా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. వాళ్ళు కూలీలుగా మాత్రం మీరు ట్రీట్ చేయకుండా వాళ్ళకు తగిన వాళ్ళకు ఏదైతే జాబ్ చార్ట్ ఉందో ఆ ప్రకారంగా మీరు వాళ్ళకి పనులు చేయించుకోండి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును ఇరికించేందుకే రేవంత్ సర్కార్ రెండో సెట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ను వేసిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టబద్ధంగా జరిగే ట్యాపింగ్ను నేరంగా చిత్రీకరిస్తున్నారనే విషయాన్ని చాలాసార్లు చెప్పానని ఆయన గుర్తు చేశారు. 2024లో మార్చి నెలలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ అధికారి ఇచ్చిన అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉండే పోలీస్ అధికారి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది రిజిస్టర్ అయింది. మళ్ళీ 2025లో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం స్థానంలో రాజకీయ నాయకులు రావడం లేదని వాళ్ళని ఎట్లని చెప్పి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ను, ఇంకా మిగతా అందరినీ కూడా మళ్ళీ ఇందులో ఎట్లయినా ఇరికించి వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళని జైలుకు పంపించాలి అన్న కుట్రతోని మళ్ళీ రెండవ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము పెట్టిండ్రు. ఇంతవరకు కూడా ఏమీ చేయకుండా ఉన్న ఇది డిపార్ట్మెంట్ ఏదైనా అంటే మరి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, అది కూడా మరి దానికి హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చేస్తూ ఉన్నారు. మరి అంత ఘనమైన నేరం ఏం చేసిండు ఇక్కడ? మళ్ళీ చెప్తున్నాం, ఇది చట్టబద్ధంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 రూల్ 5 సెక్షన్ 5 ప్రకారమే జరిగింది. ఇది సాక్షాత్తు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. మరి ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి అన్నప్పుడు ఈ మార్చి 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టిండ్రు కేసు? ఓకే, ఈ ట్యాపింగ్ చేసిన అధికారులు ఒకవేళ అక్రమంగా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే
అది నేరం అయితే దాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది మేము కూడా, మాకు అభ్యంతరాలు లేవు. చట్ట ప్రకారం మీరు పోలీస్ అధికారులు మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. దానికి అబ్సల్యూట్లీ వీ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ లేని ఎవిడెన్స్ను తీసుకొచ్చి ఎవిడెన్స్ను ఫ్యాబ్రికేట్ చేయించి రాజకీయ నాయకుల పేర్లు ఇందులో ఇరికించాలని చూడడం మాత్రం ఇది చట్ట వ్యతిరేకం, మోరల్గా కరెక్ట్ కాదు అనే నేను పోలీస్ అధికారులకు, సిట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే అక్రమ ఆదేశాలను దయచేసి పాటించకండి. రేపొద్దున మీ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉన్నది. మీరు A1 అంటున్న ఒక అత్యున్నత పోలీస్ అధికారి డాక్టర్ టి ప్రభాకర్ రావు గారికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. కానీ ఇప్పుడు మా దృష్టికి వస్తున్న కొత్త విషయం ఏంటయ్యా అంటే, మీరు ఇంతకుముందే నేను ఈ వేదిక మీద చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, సంధ్యా శ్రీధర్ రావు అనే ఒక దాదాపుగా ఈ సంధ్యా శ్రీధర్ రావు మీద దాదాపుగా 26 క్రిమినల్ కేసులు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఎయిర్పోర్ట్లో ఇతన్ని డిటైన్ చేసిండ్రు. అన్ని చీటింగ్ కేసులు, ట్రెస్పాస్ కేసులు, మొత్తం ఎక్కడెక్కడైతే భూమి దొరుకుతుందో ఈ హైదరాబాద్ మహానగరంలో అక్కడ సంధ్యా శ్రీధర్ రావు ఉంటాడు. అందుకొరకు ఆయన మీద మీరు 26 కేసులు పెట్టిండ్రు. పీడీ యాక్ట్లో ఇతను జైలుకు పోవాల్సిన వ్యక్తిని. ఇలాంటి సంధ్యా శ్రీధర్ రావును పట్టుకొని మీరు అతనిని మీ కబ్జాలోకి తీసుకొని అతనిని బలవంతంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పేరు చెప్పించి, అదేవిధంగా మళ్ళీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పేరు మాత్రమే కాదు, ఇంకా ఎవరెవరి పేర్లో మీరు ఇందులో పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారనేది చాలా క్లియర్గా మాకు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ కేసులో ఒక సీనియర్ జర్నలిస్ట్ని కూడా మీరు ఇరికిచ్చిన అతన్ని ఒక అక్రమ కేసులో, టాపిక్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ వస్తుందన్న భయంతో మీరు ఆయన మీద ఒక అక్రమ కేసు పెట్టి, ఆ అక్రమ కేసులో ఆయనను 45 రోజులు జైల్లో పెట్టి, ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే హరీష్ రావు గారి పేరు చెప్తావా లేకపోతే నీ బెయిల్ క్యాన్సిల్ చేయించాలనా అని చెప్పి మీరు ఆయన భయపెట్టిస్తున్నట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్ఐఆర్పై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఐఆర్ పేరుతో అధికార పక్షం చేసే అక్రమాలను అడ్డుకోవడంతో పాటు పార్టీ ఓట్లు ఎక్కడా తొలగించకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బహుశా ఇండియాలో ప్రధానమంత్రి కూడా ఈయనకున్నంత శక్తి ఉంటుంది. అలాంటి చంద్రబాబు నాయుడు మారీచుల గురువు, కక్కుటమార విద్యలకు పెట్టిన పేరు, ఆయన చుట్టూ తయారైన శక్తులు కూడా అట్లాంటివి. గతంలో అనుభవం కూడా ఉంది మనకు. 19 ఎన్నికలకు ముందు అందరూ గమనించారు. నా గుర్తు 45 లక్షల ఓట్లు తీయించారు. చంద్రబాబు నాయుడు కేసు ఏం చేశారంటే సేవామిత్రాన్ని ఆపెట్టి కిందికి పంపించి 40 లక్షల దాకా తీసేసినారని తర్వాత మన వాళ్ళు కనుక్కొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో అందరూ ఈసీకి పోయి అక్కడ పోయి వాళ్ళకు మొరబెట్టి అక్కడ నుంచి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ చేయించి నానావిధాలు కూడా మనం తెచ్చుకోవాల్సి వచ్చింది. అంటే ఫెయిర్ ప్లే ఉంటుంది అని మనం దిగుతాం. ఎన్నికలంటే ఫెయిర్ ప్లే కాదు, మోసం మాత్రమే చేసి ఇది కావాలనుకునేవారు అవసరం ఉన్నప్పుడు మనం అది చేయకపోయినా కనీసం మనం అప్రమత్తంగా ఉండాలి, మనం దెబ్బ తగ్గకుండా. అట్లా దెబ్బ కొట్టడానికి ఇప్పుడు అవకాశం బాగా వచ్చింది. ఎస్ఐఆర్ అధికారంలో ఉండేవాడికి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎస్ఐఆర్ అంటే 2000 ఇప్పటికి 24 ఏళ్ల క్రితం 2002 జాబితాతో చూస్తారు. 2002 జాబితా అంటే అప్పటికి ఇప్పటికి 2-3 జనరేషన్లే మారిపోయింది. ప్రధానంగా ఉండేది ఇక్కడ కూడా అలర్ట్గా ఉండడము, అందరినీ అలర్ట్ చేయడము, ఆయన మీ ఓటు కాపాడుకోండి అని చెప్పడం, వాళ్ళకు పక్కన నిలబడడం, ఇది చేయాల్సింది బాధ్యత మొత్తం మన మీద ఉంది. అది మనకు అవసరము, రాష్ట్రానికి అవసరము, ఓటర్లకు అవసరము, ప్రజలకు అవసరం. అందువల్ల నికరమైన ఉన్న ఓటు ఏది పోకుండా చూడడం, మనకు వచ్చే ఓటు మన సింపథైజర్ అయితే అసలు జారిపోకుండా ఎట్లా చూసుకోవాలన్న ఈ రెండు మనం ముందున్న
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ తొలుత ఆర్సీబీని కట్టడి చేసి ఆ తర్వాత బ్యాటింగ్లోనూ దుమ్ము దులిపేసింది. ఆర్సీబీ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో 25 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకోవడం గుజరాత్ ఆధిపత్యానికి నిదర్శనం. లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ ను వేగంగా ప్రారంభించారు. కేవలం 18 బంతుల్లో 4 ఫోర్లు 3 భారీ సిక్సర్లతో 43 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి జోస్ బట్లర్ కూడా తోడవడంతో గుజరాత్ స్కోర్ దూసుకెళ్లింది. ఫినిషర్ రాహుల్ తెవాటియా మరోసారి తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాడు. కీలక సమయంలో క్రీజ్లో నిలబడి ఒత్తిడిని జయిస్తూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. గత 2 రోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి. బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరట లభించింది. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ₹1,52,730 వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹1,40,000 వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర ₹14,550 వద్ద ట్రేడ్ అయింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఉదయం మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹380, 22 క్యారెట్ల బంగారంపై ₹350, 18 క్యారెట్ల బంగారంపై ₹290 తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ₹152,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹139,650 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర ₹14,260 వద్ద ట్రేడ్ అవుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే లావుగా కనిపిస్తాను, అందుకే ధరించను ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య. బుద్ధ పౌర్ణమి సందర్భంగా లేహ్లో జరిగిన పవిత్ర అవశేషాల ప్రదర్శన మరియు సాంస్కృతిక కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ పతాక వందనం అవతరణ కార్యక్రమం. పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి డిపిఆర్ అందగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, స్పష్టం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్. పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య బాధ్యతల స్వీకరణ. త్వరలో మరో 380 రకాల మందులు ఆసుపత్రులకు సరఫరా చేస్తాం, వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. జూన్ 15లోగా విద్యార్థులకు సామాగ్రి అందజేయాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సచివాలయ సిబ్బందిని వలస కూలీలా, అడ్డా కూలీలా ట్రీట్ చేస్తారా? ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎంప్లాయీస్ వింగ్ ప్రెసిడెంట్ నలమారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇరికించడం కోసమే రెండో సెట్. సంచలన ఆరోపణలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో విజయం. కేవలం 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, తగ్గిన బంగారం ధరలు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.